నేను చేయను రోహిత్, ప్రామిస్ చేస్తాను. బీయింగ్ ఏ క్రిస్టియన్ మాటిస్తున్నాను నీకు. నేను భారత రాజ్యాంగబద్ధంగా పోతాం ఖచ్చితంగా ఇచ్చిన. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము కూడా పేర్లు రాసుకుని పెట్టుకుంటున్నాం, అందరు పని చూస్తామని అంటున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పేర్లు రాసుకుంటున్నారు? ఎవరైతే మాకు అదే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటి అంటే అన్యాయంగా వెళ్తున్నారు. నేను అదే చెప్తుంటా. ఎవరైతే the person violated the right, whoever the person violated the constitution of India, ఆ పర్సన్ పేరు నోట్ చేసి పెట్టుకుంటున్నాం అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు కాదు, ఏ పొద్దు కాదు, ఆయన పగ తీర్చుకోవాల్సిన కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పగ తీర్చుకోవాల్సిన పరిస్థితే ఉండుంటే పార్థసారథి రెడ్డి గారికి అప్పట్లో సహకరించారని వదంతులు వచ్చిన సతీష్ రెడ్డి గారు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. వాళ్ళందరూ జీవంతో ఉండరు, రాసి పెట్టుకో. మళ్ళీ చెప్తున్నా నీకు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పగ తీర్చుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ గుడ్ లీడర్, బార్న్ ఫర్ పీపుల్ అండ్ ఈజ్ ఆల్వేస్ టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. మరి జగన్మోహన్ రెడ్డి పై షర్మిల్ చేసిన ఆరోపణలు, విజయసాయి రెడ్డి చేసిన మాటలు, ఇప్పుడు కొంతమందికి జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళ అభిమానించే మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళగా నేను ఎప్పుడు అభిమానించాను. మై గాడ్ ఈజ్ ఇటర్నల్ అండ్ మై గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. దేవుడి ప్రత్యేకత దేవుందే. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యమైన మనిషి. ఆల్వేస్ ఐ ఇన్స్పైర్డ్ బై హిమ్, బట్ గాడ్ ఈజ్ ఇటర్నల్. No way concerned, no way related to the worldly things. We are all related to the worldly things. దేవుడిని ప్రైజ్ చేసినట్టు నేను ఏ మనిషిని ప్రైజ్ చేయను, ఈవెన్ నాట్ ఇన్ మై ఫ్యామిలీ. మై గాడ్ ఈజ్ ఇటర్నల్. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక స్ఫూర్తిదాతగా తీసుకున్న ఒక గొప్ప నాయకుడు. దావీదు మహారాజు వలె దీవింపబడిన, ప్రజల కోసం పుట్టిన ఒక గొప్ప నాయకుడు నా అన్న జగన్మోహన్ రెడ్డి. ఎవడో కారు కోతలు కూసారని, ఎవడో ఏదో మాట్లాడారని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో మీరు ఉన్నారా? ఏం ప్రశ్నలు ఇవన్నీ ఎట్లా అడుగుతారు మీరు? జగన్మోహన్ రెడ్డి విజయం కోసం షర్మిల నేను ఆయన వదిలిన బాణాన్ని అంటూ తిరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి షర్మిలను రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేదు అంటూ అన్నారు. దానికి షర్మిల వెళ్ళిపోయింది. దాన్ని సమర్థిస్తున్నాను అని కూడా మీరు మాట్లాడారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి షర్మిలను రాజకీయాల్లోకి రావద్దు అనడం సబబే అని. నా చెల్లి రాజకీయాల్లోకి వస్తానంటే నేను ఊరుకోను. ఎందుకు? అంత భయంకరంగా పొల్యూట్ అయిపోయింది పొలిటికల్ సిస్టమ్ అనేది. పొల్యూటెడ్. అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావద్దు అని నేను చెప్పను, బట్ మంచి రాజకీయాలు లేవు. ఇప్పుడు మీరే కదా మంచి రాజకీయాలు చేయాల్సి. ఎవరు చేయాలి? ఆ పరిస్థితులు. ఇప్పుడు తండ్రి చనిపోయారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన క్రమంలో ఆమెను వ్యాపారాలు చూసుకోమన్న పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు ఆమె ఏం చెప్తుంది? ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పాదయాత్ర చేసిందని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి షర్మిల పాదయాత్ర ఏం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆనాడు భారతమ్మ కూడా పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ షర్మిల ఏంటంటే ముందుకు వచ్చారు. ఒక సైడ్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్స్ విషయంలో భారతమ్మ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా షర్మిల ఉండాలని పెట్టారు. షర్మిల ఒక్కతే పాదయాత్ర నడుము బిగించుకుంటే అయిందా? షర్మిల వెనకాల చాలా పెద్ద వ్యవస్థ పనిచేసింది. ఆ వ్యవస్థ పేరు వైఎస్ భారతిరెడ్డి. కానీ షర్మిల రోడ్డు పైన నడిచి రాజకీయ ప్రత్యర్థుల పైకి బాణాలు వేసింది. జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్గా ఆమె బాధ్యత అది. మరి సిస్టర్గా బాధ్యత అయినప్పుడు ఆమె రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నప్పుడు గౌరవించాల్సిన అవసరం. వెయిట్ చేయాలి కదా, టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అన్నం ఇవ్వనలేదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇవ్వనలా. నీకై నువ్వు కాలుతో చనిపోయినావు. జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేయమన్నారు. ఈ లోపే దీని మధ్యలో చాలా పెద్ద కుట్ర జరిగింది. ఏం కుట్రదారుడు ఉన్నాడు. ఇంకా అవన్నీ చెప్పేది కాదు, ఇప్పుడు మాట్లాడేది కాదు. షర్మిలమ్మ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ తొందరపడింది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అసలు ఎప్పటికీ ఉండదు. జగన్ అన్న సేస్ ఆల్వేస్ అబౌట్ షర్మిలమ్మ ఇస్ షీఈ్ మై ఎల్డర్ డాటర్. ఏదైనా కావచ్చు, యారగెంట్. ఇప్పుడు ఏదైనా సరే అన్న దగ్గర అన్నకి చెప్పావు, నా చెల్లి వచ్చి నన్ను ఒకటి అడిగింది, అమ్మ ఉండరా ఖచ్చితంగా చేద్దాం, వెయిట్ చేయమన్నావు. వెయిట్ చేయకుండా నీ ఇష్టానికి నువ్వు పోయి పార్టీ పెడితివి. తెలంగాణలో పార్టీ కట్టగట్టి మొత్తం అక్కడ తీసుకుపోయి పెట్టి మరి ఎందుకు?
వెయిట్ చేయొచ్చు కదా. కాదు అనిల్ గారు, యూ హ్యావ్ ఎ రైట్, యూ హ్యావ్ టు వెయిట్. నీకు రైట్ ఉన్నప్పుడు వెయిట్ చేయాల్సింది. ఖచ్చితంగా మేము కూడా అదే ఇప్పుడు బాధపడతాం. షర్మిల వెయిట్ చేసి ఉంటే బాగుండేదేమో. జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఒక బూతు మాట కూడా రాదు. ఆయన చుట్టూ ఉన్న మీరందరూ ఎందుకు బూతులే మాట్లాడతారు? మేము మాట్లాడామని మీరు చెప్తారండి. మమ్మల్ని మాట్లాడిన వాళ్ళు మీరు ఒక్కరే కాదు, మీరు, నాని, వంశీ, చాలామంది ఉన్నారు. ఏ నాని, కొడాలి నాని, వాళ్ళని ఒకటి అరా మాట్లాడుండొచ్చు. ఒకటేరా కాదే. మమ్మల్ని తిట్టేవాళ్ళు మాత్రం మమ్మల్ని తిట్టేవాళ్ళు, మమ్మలక్కలు దొబ్బేవాళ్ళు, మా పిల్లల్ని రోడ్డు మీదకి లాగేవాళ్ళు మీకు వినపడవు కదా. నేను అనేది మేము మనుషులు కాదు. మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ తిట్టలేదు, జగన్మోహన్ రెడ్డి పవన్ తిట్టలేదు. కళ్యాణ్ గారు ఎప్పుడు తిట్లా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తిట్లా, నారా లోకేష్ గారు ఎప్పుడు తిట్లా, మీ వాయిస్ అది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు తిట్లా, నా వాయిస్ అది. కానీ మమ్మల్ని తిట్టేవాళ్ళు నేను నాయకుడు అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్లా, నన్ను తిట్టారు, మా అమ్మని తిట్టారు, నా పిల్లాన్ని తిట్టారు, మా చెల్లెల్ని తిట్టారు. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, ఎస్ వాళ్ళు తిట్టారు, మేము కూడా ఒకటి అరం జారాం. నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిట్టమని ఎవరికి చెప్పరు. ఎవరికి అసలు తిట్టేవాళ్ళు అంటే ఆయన చెప్తారు, కంట్రోల్ చేస్తారు. వద్దు అని ఎప్పుడైనా చెప్పారా? ఇలాంటి మాటలు వద్దు అని అన్నారా? 2-3 సార్లు చెప్పారండి. నేను అన్నాను, అన్న అమ్మల్ని పిల్లల్ని తిడుతున్నారని అంటే దానికి కేసు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రకంగా కేసులు పెట్టుకుంటూ పోతే వాళ్ళు ఉండేవాళ్ళండి? చెప్పండి. టీడీపీ పార్టీ ఆఫీస్ ముందుకు వచ్చేప్పుడు అతి కిరాతకంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని నీ పెళ్ళాన్ డాష్, నీ అమ్మ డాష్, అతి భయంకరమైన మాటలు 41 నోటీస్ ఇచ్చి వదిలేశాను. ఒకటండి చెప్తాను, పెయిన్ అవ్వకూడదన్నా పెయినే. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఫైనల్గా మీకు, ఈ తప్పు ఎందుకు జరిగింది అనిల్, ఇది నువ్వు ఇలా మాట్లాడావంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. దానికి ఆన్సర్ ఒకటే, 22 కేసులు, 245 రోజులు జైలు, కుట్రపూరితంగా కక్షలతో కార్పణ్యాలతో పంతాలని నెగ్గించుకునేదానికి 3rd డిగ్రీలు ఇచ్చి మా టెస్టిస్ మీద ఆడపిల్లలతో కొట్టించే వీడియోలు తీసి ఆ వీడియోలు చూసి ఆనందపడిన పరిస్థితులు. బట్టలు ఉంచారా ఒంటి మీద? ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను బ్రదర్, ఎంత హ్యూమిలేట్ చేశారంటే ఉచ్చబోయడమేంది రోహిత్, ఉచ్చబోసేది ఏంది, వెనకాల తిరిగి చప్పట్లు కొట్టుకుంటా నవ్వుకుంటా పోవటమేంది. ఒక సిఐఓ ఒక ఎస్ఐఓ ఆయన తెలీదు, నోట్లో ఏదో వేసుకొని నవ్వులుతా ఊస్తాడు, అది మా చేతుల మీద పడిద్ది. సారీ అండి, ఎస్ ఒకసారి ఊసి సారీ చెప్తే తెలియదు అనుకుంటాం. 25-30 సార్లు ఊస్తూ ఉన్నాడు అనుకో కంటిన్యూగా, అది పడతా ఉందనుకో, అతను నవ్వలేదు మన మీద, ఎట్లుంటుంది రోహిత్ చెప్పు. వాంటెడ్లీ వాళ్ళు ఏమేమి చేయాలనుకున్నారో అన్నీ చేశారు. నేను ఏలాడ కట్టి తీసుకుపోయేటప్పుడు వీడియో, ఒక 1/2 అవర్ వీడియో, ఆ వీడియో లోకేష్ గారు చూడాలి, పవన్ కళ్యాణ్ గారు చూడాలి అని మీరు అనుకున్నారా? వాళ్ళు చెప్పారు, ఆఫీసర్స్ చెప్పారు. మాదేమీ లేదండి, పైనుంచి ఆర్డర్స్, ఖచ్చితంగా మీది కంప్లీట్, మీరు ఇక్కడ మా జీబ్ పోలీస్ జీబులో ఉన్నా కానీ ఒక వీడియో ముందు వెళ్తానే ఉంది, మీరు దయచేసి కోఆపరేట్ చేయండి అనిల్ గారు ప్లీజ్. ఏం చేస్తావు పాపం, నన్ను పట్టుకొని ఫుడ్ పెడితే 7-8 మంది ఉద్యోగాలు పోయినాయి. నేను ఏదో బిర్యానీ తింటున్నా అని చెప్పి లేచారు. కోర్టు పర్మిషన్ ఇస్తే స్టేషన్లో నేను ఒక బల్లం, నాకు బెడ్ అరేంజ్ చేయకుండా పోలీస్ స్టేషన్ మీద బల్ల ఏదో ఆడ పడుకోపోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు పోలీసు వాళ్ళు. కోర్టు చెప్పింది కూడా చేయకుండా మీరు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, అది నేను కోర్టుని అడిగితే కోర్టు నాకు చెప్తే మెడికేషన్ ఇవ్వండి, బెడ్షీట్ ఇవ్వండి, పరుపు ఇవ్వమని చెప్తే మీరు అవి కూడా ఇవ్వకుండా కనీసం టేబుల్ మీద పడుకోమంటే నేను పడుకున్నా. దానికి పాపం పోలీస్ స్టేషన్లో మొత్తాన్ని సజెస్. దేవుని నమ్ముతారా? ఖచ్చితంగా. మీరు ఇందాకన్నారు నరికేస్తా చంపేస్తా అని, ఆ వర్డ్స్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదా? ఎవరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమన్నాను? సరే, నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ మధ్యలో మాట్లాడాలనుకున్నాను దాన్ని, మీరు దాన్ని మొదటిగా తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి 1 గంట నన్ను వదిలేస్తే, అది మార్ఫ్ చేసింది, కావాల్సినట్టు కట్ చేసి పెట్టుకున్నది. ఎవడికి కావాల్సినట్టు వాడు కట్ చేసి పెట్టుకున్నారు వీడియోస్.
కాదే. నేను ప్రూవ్ చేస్తాను మీకు, ఐ ప్రూవ్. మీరు నిజంగా అది కట్ చేసి మార్ఫింగ్ వీడియో అంటే నేనే దాన్ని లైవ్లో చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. అట్లా కాదు కదా, మీరు చూపించేది కూడా మార్ఫింగే కదా. మేము నేను ఎలా నమ్ముతాను మిమ్మల్ని? సో మీరు కంప్లీట్ వీడియో చూపిస్తారు అందులో. ఇవాళ ఏ మీడియా అయితే నెగిటివ్ గా బోరుగడ్డ అనిల్ కుమార్ ని ప్రచురిస్తుందో, బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ ఆఫీస్కి వెళ్తే మీడియా అంతా సంకలు గుద్దుకొని బోరుగడ్డ అనిల్ వైసీపీ ఆఫీస్కి వెళ్ళాడని ఎవడో ఒక కొనికిస్క గొట్టంగాడు ఏదో మాట్లాడాడని చెప్పి అఫీషియల్గా రిలీజ్ చేయకుండా ఏదో ఉంటాయి, 1.25 లక్ష ఉంటాయి పార్టీ అయిన తర్వాత. నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. నేను దళితులకు ఒక ఇంటెలెక్చువల్గా ఉన్నాను, ఎంటర్ప్రినర్గా ఉన్నాను, ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నాను, బాగా చదువుకున్న వ్యక్తిని. అదే ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్లో 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి బోరుగడ్డ అనిల్ కుమార్ మంచి కుటుంబం నుంచి వచ్చారు, మంచి ఇంటెలెక్చువల్, ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ ఒకటి పాస్వాలు ఉంటే, బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన సమాజం బాధపడే విధమైనటువంటి మాటలు మాట్లాడారు. ఒక లైన్ దాటి ఎవరు కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఏ అమ్మ చెల్లి బిడ్డ ఎవరు కూడా సహించలేని మాటలు మాట్లాడారు. ఇది ఇంకొక పార్శ్వం, 2 కనబడుతున్నాయి. సో అందుకే అన్నాను ఇవన్నీ కూడా ఆవిష్కరిద్దామని. ఒకటి కళ్ళు మూసుకోండి ఒకసారి, ఎవరు కనబడుతున్నారా? నాకు మా అన్న కనబడుతున్నాడు, జగన్ అన్న. ఎస్, నా పార్టీ జెండా కనబడుతుంది అబ్బా. అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా? అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం పనిచేసేవాడు అనిల్ కాదు, ఆ విషయం అన్నకు కూడా తెలుసు. బోరుగడ్డ అనిల్ కుమార్ ఈజ్ అ జెట్ ఫైటర్ ఇన్ జగన్మోహన్ రెడ్డి ఆర్మీ. డోంట్ ఫర్గెట్ దిస్ వర్డ్. నేనేం అడుగుతున్నా, నేను రిపబ్లికన్ పార్టీలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రి చేతిలో ఉన్నా, నేను పనిచేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీలో పనిచేస్తా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి పరుణ్ణి, వీరాభిమాని, ఆయన ప్రియ శిష్యుణ్ణి. దేనికి ప్రమాణం చేయమని అడగొచ్చా? ఎస్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ప్రతి మాట నిజమే చెప్తానని ప్రమాణం చేస్తాను. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, శుద్ధీకరణతో అంతఃకరణ శుద్ధితో నా అంతర్గతం ఏదైనా కానీ, మాట్లాడేది ఏదైనా కానీ దైవసాక్షిగా ప్రమాణం చేసి మీరు అడిగిన ప్రశ్నకి నిజమే చెప్తాను. 245 రోజులు జైలు జీవితం తర్వాత 22 కేసుల్లో బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీలో పశ్చాత్తాపం కలుగుతుందా, గుండె పగతో రగులుతుందా? అది మీరే చెప్పాలి. పశ్చాత్తాపం తప్ప గుండె రగిలేదు అనేది లేదు. వై? బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఒకటి రోహిత్ అన్న, ఇది తప్పెందుకు జరిగిందంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. నేను ఇంతకుముందు మీడియాలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. రిగ్రెట్ మై సెల్ఫ్. చింతిస్తూ ఉన్నాను నేను చాలా. ఎందుకంటే ఆవేశపూరితమైన మాటలు, రాజకీయంగా వాళ్ళని ఫేస్ చేయాలి. వాళ్ళు అన్నారు, మేము అన్నాం. ఎస్, నువ్వు నా మీదకి వచ్చినావు, నేను నీ మీదకి రావాలి. అదొకసారి నాకు నేను మళ్ళీ కన్ఫెస్ చేసుకొని, ఎస్, ఐ డిడ్ ఏ మిస్టేక్. ద వే ఐ హ్యావ్ షోన్ అండ్ ఐ హ్యావ్ మూవ్డ్ ఇస్ టోటల్లీ, ఇది నేను అనేది కాదు. 2022, 23, 24 జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి చెప్తా వచ్చింది. వాళ్ళు మా అమ్మల్ని అన్నారు, మా అక్కల్ని అన్నారు, హీనాతిహీనంగా మాట్లాడినారు. ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ మాట్లాడా? లోకేష్ మాట్లాడా? చంద్రబాబు మాట్లాడాడు? టీడీపీ జనసేన మాట్లాడలేదా? ఎవరైనా టీడీపీ జనసేన అంటే వాళ్ళేవో కదా. అమ్మల్ని తిట్టిన హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్ వెళ్తే లేడీస్ హాస్పిటల్ దగ్గర తాగేసి 2-3 బైక్లు వేసుకుని వచ్చి పెద్ద పెద్ద గుండ్రాలు తీసుకుని కార్ల మీద, ఎవరు వాళ్ళు? టీడీపీ కార్యకర్త. ఎవరు? గుంటూరులో పేరు చాలా ఉన్నాయి, పేర్లు. పోలీస్ కేసు పెట్టాం. కనీసం అనిల్ కుమార్ గారు, బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఓకే, కొంత ప్రభావాన్ని చూపించగలిగే స్థాయిలో ఉన్నటువంటి ఒక సర్కిల్, ఒక పిఆర్, ఇవన్నీ ఉంటాయి. బోరుగడ్డ అనిల్ మాట్లాడే మాట సొసైటీ మీద ఎఫెక్ట్ చూపించడం వేరు. ఎవరో పేరు ఊరు తెలియని వ్యక్తి ఏదో అన్నాడంటే అది వేరు. చెప్తానండి, సొసైటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ కార్పొరేట్లో ఉన్న పరిస్థితుల్లో అది మీరు మాట్లాడే మీద ఆప్ట్ అవుతుంది.
బట్ ఫ్యామిలీ అంటే వాడు చిన్నోడా పెద్దోడా అనేది చూసేది అందరూ. నా భార్య నా కన్న తల్లి హాస్పిటల్ వెళ్ళినప్పుడు దే అటాక్డ్ మై కార్. ఎవరు? టీడీపీలో ఎవరు? టీడీపీ గోన్స్ ఎవరు? నాకు ఐ డోంట్ నో ద నేమ్స్, ఎట్లా గుర్తుంటాయి? ఓకే, తాగేసి వచ్చారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు అరండల్పేటలో పోలీస్ కేసు ఫైల్ అయినాయి, 3 కేసులు ఫైల్ అయినాయి. నా ఆఫీస్ తగలబెట్టారు. నేను రోజు అన్నదానం చేస్తున్నానని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిది భారతమ్మ ఫోటో పెట్టి నేను అన్నదానం చేయడం తప్ప? మీ ఆఫీస్ తగలబెట్టింది మీరు ఒక గంట వదిలేస్తే అనేటటువంటి వివాదాస్పద మాటలు మాట్లాడిన తర్వాత కదా మీ ఆఫీస్ తగలబెట్టిన ఘటన గుర్తుంది. చెప్తాను వినండి. నేను మాట్లాడింది ఆ సందర్భం వేరు, ఆ వీడియోని కట్ చేసి వాడుకున్న సందర్భాలు వేరు. ఇప్పటికి నేను కూడా నమ్ముతున్నాను, అందరూ నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను మీరు అన్నారు అని. మీరు అనట్లేదు అంటే షాక్ అవుతున్నాను. వీడియో మాట్లాడి మీరు అబద్ధం పవన్ కళ్యాణ్ గారి సిస్టర్స్ అయినా పవన్ కళ్యాణ్ గారి పిల్లలైనా సరే, నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు. నా చెల్లెలు 2 డాక్టర్లు 3 ఇంజనీర్లు ఉన్నారు. నేను ఎందుకు మాట్లాడతానండి? వాళ్ళ సిస్టర్స్ కూడా నాకు సిస్టర్తో సమానం కాదా? మీరు కావాలంటే చూడండి వీడియో, మాట్లాడుతూ అట్లా కనురెప్ప కొట్టినట్టు కట్ అయ్యొచ్చు, మళ్ళీ కనెక్ట్ అయిపోద్ది. వాయిస్ మీదేనా? ఎవరిది? అందులో నేను అసలు మాట్లాడలేదండి. అది నేను వేరే సందర్భంలో మాట్లాడాను. ఏమండి చెప్పేది వినండి. నేను తిట్టలేదని చెప్పట్లేదు మీకు, నేను వేరే సందర్భంలో మాట్లాడాను. అది వేరే సందర్భంలో మాట్లాడింది. అది ఇంట్లో ఫ్యామిలీ గురించి, లేడీస్. నేను అసలు ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి నేను మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారి పిల్లలని చెప్పి నేను పేరెత్తి మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడిన మాట, ఏదో 1-6 మాటలు మాట్లాడిన మాట వాస్తవం. ఎవరు మాట్లాడలేదు? వాళ్ళు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా? కొడకల్లారా అని చెప్పి ఆయన ఇంతమంది కొడకలారా అని మాట్లాడితే నేను మొన్న కూడా ఛాలెంజ్ చేశాను. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఆయన చూడమనండి ఆ వీడియో. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని నిజంగా నేను అన్నానంటే ఆస్క్ హిమ్ టు కమ్, లేదా నన్ను అడిగి రమ్మంటే ఆడికి వస్తాను. ఆయన దగ్గర రివాల్వర్ ఉంటుంది కదా, పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేమని చెప్పండి. మారు కూడా మాట్లాడే పరిస్థితులు ఉండవు. అంటే మీడియాలో ఏది కావాలంటే అది వాడేసుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చింది వాడిని వేసేసుకోవచ్చు. నేను మీకు ఆడియో వినిపిస్తే మీరు మాట్లాడారా లేదా అనేది మీరు గుర్తుపడతారు కదా. విన్నారా? అసలు మీరు ఆడియో విన్నారా? మీరు ఒక సైకి కూడా చేశారు. ఒక విషయం చెప్తాను. ద వెరీ నెక్స్ట్ డే ఏ డిబేట్లో అయితే నేను మాట్లాడానో ఆ డిబేట్లోది కాదు అసలు అది ఆడియో. ఇప్పుడు ఎందుకంటే ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం. నేను మాట్లాడలేదు అంటున్నారు. 2023లో ఎప్పుడైతే డిబేట్ లో పార్టిసిపేట్ చేశానో ద వెరీ నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నా ఫేస్బుక్ లో నేను పెడతాం జరిగింది. ఆ డేట్ తో ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. నేను మీకు ఇప్పుడు ఎందుకంటే నేను మీకు పంపిస్తాను చూడండి. మీకు ఒక లింక్ పంపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు ఇది ఈ ఆడియో మీది కదా? నాది కాదు. మీరు అక్కడ మీరు కటింగ్స్ ఉన్నాయి చూడండి. దాంట్లో కటింగ్స్ ఉన్నాయి. జనసేన పార్టీ మెంబర్గా ఉన్న దిలీప్ సుంకర, అడ్వకేట్ దిలీప్ సుంకర మీతో టచ్లో ఉంటే దిలీప్ సుంకరతో మీరు మాట్లాడండి. చొక్కా తీసుకుని వస్తే ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఎక్కడున్నారో మాలాంటి వాళ్ళని వెతుక్కుని అని మాట్లాడారు. నాకు కూడా చాలా బాధేసింది ఆ మాట విన్న. అసలు మీరందరూ అది తప్పుపడుతున్నారు. నేను మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎవరు మీ పైన అంత కుట్ర చేసింది? ఎవరు? అసలు భయంకరమైన కుట్ర. నా ఆఫీస్ తగలబెట్టాల్సిన అవసరం ఏందండి? మా ఇంట్లో ఆడల మీదకి రావాల్సిన అవసరం ఏంది? నేను అనేది అది. ఇప్పుడు నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నా. మీరు అనని మాటల్ని మీరు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా అయ్యో రాత అసలు ఒకటేంటండి బాబు, ఒక్కటేంటి మొత్తం అయ్యే వీడియోస్ ఎవ్రీథింగ్. నారా లోకేష్ అనలేదా మీరు? ఎవరిని? నారా లోకేష్. రాజకీయ విమర్శలు చేశాం. రాజకీయ విమర్శలే చేశాను. రాజకీయ విమర్శ కాదు మీరు చేశారు. నో రాజకీయ విమర్శలే చేశాం. నారా లోకేష్ కుటుంబం గురించి కూడా మీరు మాట్లాడారు. అది కూడా ఆడియో ట్యాంపర్డ్ ఆడియో. వాట్ ఆల్ బఫర్డ్ అండ్ ట్యాంపర్డ్. ఇట్స్ ఆల్ ఎక్స్పోజ్డ్. 245 రోజులు జైలు జీవితం తర్వాత మీరు మాట మార్చి అబద్ధం చెప్తున్నారు. నేను అసలు అబద్ధం ఆడట్లేదు బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. నేను పశ్చాత్తాపడ్డాను. దేనికో తెలుసా? కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడిన మాటలు నాకే బాధ అనిపించింది. కానీ కుటుంబాల జోలి ఏ రోజు నేను పోలా. కుటుంబాల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి మీరు అడగండి. ఐ డోంట్ మైండ్.
అండ్ ఐ డోంట్ కేర్ టు వై బికాస్ నేను ఈరోజు నిష్కపటంగా కల్మషం లేకుండా నా మట్టుకు నేను కాన్స్టిట్యూషనల్ బేస్ అయ్యి రాజకీయం చేయాలని ఒక గొప్ప నాయకుడు చేతిలో నేను రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకురావాలి, రాష్ట్ర క్షేమం కోరి అట్టడుగు అణగానిన వర్గాన్ని నుంచి వచ్చిన ఒక దళితుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ముందుకు పోవాలని నేను డిసైడ్ అయిపోయి ఖచ్చితంగా చెప్తున్నాను. యు గోనా సీ ఎ వెరీ గుడ్. అనిల్ గారు, అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినందుకు, కొంతమంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొంతమంది మీద కేసులు పెట్టినందుకు. అందుకేనా? మేబీ మీ మీద మోపిన ఛార్జెస్ ఏంటి? 22 కేసెస్. ఏంటవి? ఎక్సెప్ట్ 1, ఆల్ ఆర్ సోషల్ మీడియా కేసెస్. మీకు తెలుసు కదా ఫస్ట్ ఏ కేసులో అరెస్ట్ చేశారు. అలా కేసుకి నాకు సంబంధం ఏంది? ఆ కేసుకి చర్చ ఆస్తులు అమ్ముకుంటూ తిరిగే అతను చర్చ ఆస్తులు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చాలామంది జీవితాలతో ఆడుకొని చర్చిలను అడ్డం పెట్టుకొని మోసాలు చేసుకుంటూ బతికే అతను నా మీద కేసు పెడితే అతను నేనేదో 50 లక్షలు అడిగానని చెప్పి కోర్టులో ఉంది. మ్యాటర్ ఈస్ దేర్ ఇన్ కోర్ట్ అండ్ ఐ ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎస్సీ కమిషన్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎన్హెచ్ఆర్సీ. ఏ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడమే మహాపాపం. కేవలం బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక్కరైనా సపోర్ట్ చేసింది? చాలా మంది చేశారు. మరి అందరూ జైలుకి ఎందుకు వెళ్ళలేదు? అది వాళ్ళని అడగండి. బోరుగడ్డ అనిల్ కుమార్ దళితుడు కాబట్టి, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ చౌదరి కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ నాయుడు కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ రెడ్డి కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ తోక ఏది కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రజాప్రతినిధి కూడా కాదు అని మీరు ఒక పార్టీలో ఉండుంటారు, రిపబ్లికన్ పార్టీలో. మీరు గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యే కాదు. మీరు కూడా మాట్లాడొచ్చు. నేను మీ క్యాస్ట్ కాదని చెప్పి మీరు నన్ను రాజకీయ ప్రతినిధి కాదని మీరు ఎట్టంటారండి? రాజకీయ 10 సంవత్సరాలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పార్టీ రిపబ్లికన్ పార్టీలో చట్టసభలో సభ్యుడు కాదు. చట్టసభలో సభ్యుడు అవుతానేమో, అవకాశం దేవుడిస్తాడేమో, మంత్రి అవుతారు, ఖచ్చితంగా సెంట్రల్ మంత్రి అవుతారు, లేదంటే స్టేట్ మంత్రి అవుతారు. రోహిత్, డోంట్ సే దట్. ప్రస్తుతానికి నేను ఇన్సల్ట్ చేయట్లేదు. ప్రస్తుతానికి మీరు ప్రజాప్రతినిధి అంటే మన దాని ప్రకారం ఎన్నికల్లో గెలిచి చట్టసభలోకి వెళ్ళిన ప్రజాప్రతినిధి వెళ్తారు. ఐ విష్ నేను మీరు వెళ్ళాలని వెళ్తారేమో. చిత్తము నా దేవుని కృప, జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తో కూర్చుంటానేమో. జనం అభిమానం కూడా ఉంటే వెళ్తారేమో. ఓకే, ఖచ్చితంగా. నేను చెప్పాలనుకుంటే వన్ సైడ్ చూడకండి. అది జనం అభిమానం అనేది వన్ సైడ్ చూడకండి. రాజకీయాల్లో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా, ఫిల్మీ కల్చర్ లో పవన్ కళ్యాణ్ ఇష్టపడిన వ్యక్తి లేరు. మీరు ఇష్టపడతారా? ఎవరు? ఫిల్మ్ యాక్టర్. నేను కూడా 200-300 టికెట్స్ తీసుకొని ఫ్రీగా పంచిన రోజులు ఉన్నాయి. నిజం చెప్పండి. ఇంటర్మీడియట్ లో. ఊరుకో బాస్, ఏం మాట్లాడుతున్నావు? మీరు పవన్ కళ్యాణ్ సినిమాలకి టికెట్లు తీసి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ రోజు నుంచి ఆయన వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా రాజకీయంగా ఆయన వ్యతిరేకిస్తూనే ఉంటాం. దట్స్ ఆల్. ఎస్, ట్రూ. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకూడదా? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావచ్చు, అది నా వ్యక్తిగత, ఇట్స్ మై విష్. పవన్ కళ్యాణ్ మూవీస్ కూడా వెళ్తారా ఇప్పటికీ? లేదు, చూడకూడదు. ఓటీటీస్లో వచ్చి చూడమైంది. చూడొద్దని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారా? ఒకవేళ నేను చూస్తానంటే ఫస్ట్ ఆయన ఇక్కడ నా ఇంటికి రీల్ పంపి చేయించిన ఆశ్చర్యం లేదు. ఎస్, దట్స్ ఆల్ డిఫరెంట్. ఒకటి చెప్తాను, ఒక నీతిమంతుడు, ఒక నిజాయితీపరుడు, ప్రజల వద్దకి పాలన తీసుకెళ్లిన వ్యక్తి, ఇన్ మై సైట్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ పర్సనాలిటీ, బాద్షా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల మన్ననలు ఎక్కువగా పొందుకొని 151 సీట్లు గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ 40% ఓట్ బ్యాంకింగ్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాదరణ ఎక్కువ కలిగిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.